హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహితి గోవింద్ బ్లాగ్స్. ఇవాళ మినీ బ్లాగ్ ఏంటంటే యాగంటి పుణ్యక్షేత్రం అనమాట. సో ఇక్కడ చూస్తున్న లొకేషన్ అయితే మనకి రీసెంట్గా పుష్ప 2 లొకేషన్లో అయితే కనిపిస్తుంది. ఇక్కడ శ్రీవల్లి నడుస్తూ వస్తే వెనకైతే గోపురం కనిపిస్తుంది. అక్కడ ఇదంతా కూడా షూటింగ్ మొత్తం ఇక్కడే జరిగిందనమాట. అండ్ కమింగ్ టు ద యాగంటి, చాలా మంచి పుణ్యక్షేత్రం అండ్ చాలా అందమైన పుణ్యక్షేత్రం. అండ్ ఇక్కడైతే చుట్టుపక్కల ఎక్కడ చూసినా వింతలు విశిష్టాలు అయితే కనిపిస్తుంటాయి మనకి. సో ఇక్కడైతే మనకి యాగంటి అన్న వెంటనే గుర్తొస్తుంది. ఫస్ట్ అయితే మనకి లింగం పైన పార్వతి పరమేశ్వర్లు కలిసి దర్శనం ఇస్తారు. అండ్ ఇక్కడ 3 గృహాలు ఉంటాయి, ఒక్కొక్క గృహకి ఒక్కొక్క విశిష్టత. అండ్ ఇక్కడ ఉన్న ఫస్ట్ ఒక గృహలో అయితే మనకి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అయితే ఉంటుంది. అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి మన తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి కంటే ముందు ప్రతిష్ఠించిన విగ్రహము. సో ఇక్కడైతే మనకి పెరుగుతున్న బసవన్న అండ్ కాకి వాళ్ళని కొండ అనేసి అయితే అంటారు. వెంటనే యాగంటి అంటేనే ఇవి గుర్తొస్తాయి. అండ్ కమింగ్ టు ద బసవన్న, మన పోతులూరి వీరబ్రహ్మం గారు ఏమని రాశారు అంటే, మనము యుగాంతం ఎండ్ అయిపోయేసరికి మన యాగంటి బసవన్న లేచి లంకెలేస్తారు అనేసి రాసి ఉన్నారు. సో ఇదైతే ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం అయితే పెరుగుతుందంట నంది అది. అండ్ ఫుల్ వీడియో కోసం నా ఛానల్లో ఉందే చెక్అవుట్ చేసి ఇంకా చక్కగా చూసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలానే సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.